జోష్న విషయంలో దీపా కార్తీకులు కలిసి వేసిన ప్లాన్తో ఒక్కసారిగా బయటపడిపోయిన జోష్న. జోష్నతోనే మొత్తం నిజాన్ని బయట కక్కిచ్చి గౌతమ్ మంచివాడు కాదని తన నోటితోనే చెప్పించి ఎంగేజ్మెంట్ని ఆపిచ్చేసిన దీపా కార్తీకులు. అసలు జోష్న ఎందుకు చెప్పింది? చెప్పకూడదనే కదా ఇదంతా కావాలని చేసింది. కాశీకి డబ్బులు ఇచ్చి ఇంతంతా చేసిన జోష్న తనంతట తాను ఎలా బయటపడింది, తన నిజం ఎలా ఒప్పుకుందనేది ఈ వీడియోల ద్వారా చూసి తెలుసుకుందాం. జోష్న ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే దీపా కార్తీకుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారానే, ముఖ్యంగా దీప ద్వారానే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయేలాగా అయితే చేద్దామని. అయితే ఈ గౌతమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా జోష్న మీద చేతులు వేస్తూ తన ప్రతిభను చూపిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ జోష్న ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో కూడా జోష్న పారిజాతం అడ్డం పెట్టుకొని అయితే తప్పించుకుంది. మంచిగా ఎవ్వరూ లేని సమయంలోనే, అటు దీపా కార్తీకులు ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే గౌతమ్ అయితే వచ్చి జోష్నని తనకి దగ్గర చేసుకోవాలని అయితే అనుకుంటాడు. అయితే ఆ ప్లాన్ ఫలించదనమాట. అయితే ఇంటికి వెళ్ళిన ఈ దీపకి సుమిత్ర ద్వారా కొన్ని అవమానాలు అయితే జరుగుతాయి. అయితే వాటిని అన్నిటినీ కాంచన చాలా తేలిగ్గా తన కోడల విషయంలో ఎంతో ఉన్నతంగా ఆలోచించి తన కోడలి పరువునైతే కాపాడడం కూడా జరుగుతుంది. అయితే తెల్లవారితే జోష్నకి గౌతమ్కి ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ ఆపే ప్రయత్నంలోనే దీపా కార్తీకులు అయితే ఉన్నారు. అయితే సుమిత్ర ఈ కాంచనకు చెప్పింది కదా, మీ అన్నయ్య ఇష్టపడి తెచ్చాడు ఈ పట్టుచీర, ఈ పట్టుచీర కట్టుకొని రావాలి అని. సరే అని చెప్తుంది. కానీ తన కోడల్ని గౌరవించిన ఆ ఇంట్లో నేను కూడా ఒక పనిదానిలాగే వెళ్ళాలి, ఆ ఇంటికి ఆడపడుచులాగా వెళ్ళకూడదు అని సుమిత్ర ఇచ్చిన చీరను కాకుండా తనకు నచ్చిన చీరను అయితే కట్టుకొని వెళ్తుంది కాంచన. చాలా సాదాగా ఒక నార్మల్ మనిషిలాగా వెళ్తుంది. ఆ ఇంటి ఆడపడుచు అన్న హోదాలు అయితే వెళ్ళదన్నమాట. ఎందుకంటే నా కొడుకు, నా కోడలు నా కళ్ళ ముందు పని వాళ్ళ తిరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర నేను హుందాలాగా ఉండాలా అవసరం లేదు. నా కొడుకు కోడలు ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను అన్నట్టు వెళ్తుంది. మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తాను అని వెళ్తుందన్నమాట. అయితే శివనారాయణ ఈ కాంచన చూసి షాక్ అయిపోతాడు. అదేంటి, కనీసం మెడలో కానీ ఆ చీర కానీ మంచివి లేవు, మనకు తగ్గట్టు అస్సలు లేదు, నువ్వు వెళ్ళి చీర మార్చి తీసుకురాపో అంటే, నాకు అవసరం లేదు, నేను ఈ ఇంటి ఆడపడుచుగా రాలేదు, మాకు పని వాళ్ళ హోదా ఇస్తే చాలు, నా కొడుకు కోడలు ఇంట్లో పనివాళ్ళు, నేను కూడా వాళ్ళతో పాటు వచ్చాను అన్నట్టు చెప్తుందనమాట. ఆ మాటతో శివనారాయణకి గుండె కదిలిపోతుంది. కన్న కూతురు అలా మాట్లాడేసరికి ఏం చేయలేని స్థితిలో ఉన్నాడనమాట. అయితే ఆయన ఆల్రెడీ కార్తీక్తో చెప్పాడు, ఎలా రమ్మంటారు, మీ కూతురుగా రావాలా లేకుంటే నా తల్లిగా రావాలా, డ్రైవర్ తల్లిగా రావాలంటే వచ్చిన తర్వాత అది వాళ్ళ ఇష్టము, ఇప్పుడు ఇంట్లో కలిసి కూర్చొని భోజనం చేయాలా లేకుంటే అందరితో పాటు పని వాళ్ళతో కలిసి భోజనం చేయాలంటే అది వాళ్ళ ఇష్టం అన్నట్టు చెప్పుంటాడు అనమాట. మరి ఏంటి ఇలా వచ్చింది అంటే ఇది మా ఇష్టం అన్నట్టు కాంచన కూడా చెప్తుంది. మేము ఎలా రావాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా, మాకున్నది ఇదే, మేము ఇలానే వస్తామన్నట్టు శివనారాయణతో మాట్లాడుతుందన్నమాట. ఎక్కడ కూడా తన కొడుకును కానీ కోడలను కానీ కించపరిచేలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చూసి తట్టుకోలేక కాంచన ఇలాంటి నిర్ణయం తీసుకుందనమాట. అయితే వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు కదా, అదేంటి నీ కూతురు ఇంత సాదాగా ఉంది, అసలు పనుల కన్నా హీనంగా ఉంది, ఏంటి శివనారాయణ అడుగుతూ ఉంటే తన పరువు పోతూ ఉంటుందన్నమాట. ఇదంతా బాగానే ఉంది, ఇంకా జోష్న రెడీ అవ్వలేదు ఏంటి అని అయితే కాంచన తెలియనట్టుగా అడుగుతూ ఉంటే అప్పుడే దీప ఒక మాట వదులుతుంది. అవును, ఇందాక కాశీ వచ్చాడా ఎంగేజ్మెంట్కి, వస్తా అన్నాడు, ఇక్కడికైతే రాలేదు, జోష్న నువ్వు చూసావా కాశీ ఇక్కడికి వచ్చాడా అంటే, అంతకుముందు కాశీతో మాట్లాడి ఉంటుంది జోష్న. ఎందుకంటే గౌతమ్ గురించి ఏదో ఒక క్లూ దొరికితే వాడి గురించి నిజ నిజాలు అనేవి బయట పెట్టించి చేద్దామని. అయితే ఈ జోష్న ఏం చేస్తుందంటే కాశీ దగ్గర ఉన్న వీడియోలు అవన్నీ దీపా కార్తీకులు చూపించమని చెప్తుంది. దీపా కార్తీకులకే కాకుండా సుమిత్రకి అలాగే శివనారాయణకి వీళ్ళందరి ముందు కూడా నువ్వు బయట పెట్టాలి, ఆఖరి నిమిషంలో నువ్వు రావాలనేది చెప్పడంతో సరే అని అంటాడనమాట. అయితే ఈలోపే దీపా కార్తీకులు ఇద్దరు ఏం చేస్తారంటే ఆ కాశీని పట్టుకొని వాడిని 4 తగిలిచ్చి, నువ్వు జోష్నతో ఎందుకు చేతులు కలిపావురా, జోష్న చేసేటని నువ్వు కూడా చేస్తున్నావు అనేది అంటూ ఉంటే, లేదు బావా, ఇంకా తను మొత్తం చెప్పేస్తాడు. 10 లక్షల అప్పు తీర్చడం కానీ గౌతమ్ని ఫాలో అవ్వమని చెప్పడం కానీ మొత్తం చెప్పేస్తాడు. అయితే మేము చెప్పినట్టు చెయ్యి, నువ్వు సుమిత్రమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే శివనారాయణకి చెప్పాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు రాకుండా ఉంటేనే మంచిదని చెప్పి కాశీని పంపించేస్తాడు అనమాట. ఆ విషయం జోష్నకి తెలీదు. వస్తాడు కాశీ, ఆ వీడియోలన్నీ బయట పెడతాడు. ఆ వీడియోలు బయట పెట్టిన తర్వాత కాశీ ఇదంతా దీప చెప్పడం వల్ల చేస్తున్నట్టు నేను ప్లేట్ ఫిరాయిస్తాను, అప్పుడు దీపని ఇంట్లోంచి పరమేస్తారన్నట్టు అనుకుంటుంది జోష్న. కానీ జోష్నకి దిమ్మ షాక్ ఇచ్చేస్తారు దీపా కార్తీకులు. దీప ఈ జోష్న ముందరే
కాశీ గురించి మాట్లాడుతూ అలాగే దాసు గురించి మాట్లాడుతుందనమాట. ఏంటి దాసు బాబాయ్ వచ్చాడా ఇంటికి, గతం గుర్తొచ్చింది అనగానే జోష్న గుండెల్లో 10,000 రైళ్లు పెరుగుతూ ఉంటాయి. గౌతమ్తో ఎంగేజ్మెంట్ జరిగిపోతుందేమో అని, మరోవైపు దాసుకి గతం గుర్తొచ్చిందని ఏం చేయాలో అర్థం కాక గౌతము అలాగే జోష్న ఎంగేజ్మెంట్కి అయితే కూర్చుంటారు. కాశీ వస్తాడు, కాశీ అందరికి వీడియో చూపిస్తాడు, ఆపేస్తాడు అని అయితే అనుకుంటే కాశీ ఎంతకీ రాడు. ఇక కరెక్ట్గా జోష్న ఏమో ఉంగరం తొడగాలి ఈ గౌతమ్కి. గౌతమ్ ఉంగరం తొడిగే సమయానికి గౌతమ్ నెట్టేసి ఇంట్లోంచి అక్కడి నుంచి పరిగెత్తి తన రూమ్లోకి వెళ్ళి గడి పెట్టుకుంటుంది అనమాట. ఎవ్వరికీ అర్థం కాదు జోష్న ఎందుకు ఇలా చేసింది అని. అందరూ ఇంకా సుమిత్ర అయితే ఏమైంది జోష్న అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక పారిజాతం కూడా ఇదేంటి ఇలా చేసావు, ఆ కాశీ రాకపోవడంతో నువ్వేంది ఇలాంటి పని చేసే, ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఎలా సమాధానం చెప్పాలని అయితే ఆమె అనుకుంటుంది అనమాట. అయితే దీపా కార్తీకులు మాత్రం ఏం తెలియనట్టుగా కామ్గా ఉంటారు. సుమిత్ర దీపని చూస్తూ ఉంటుంది. ఏం చేసావు నా కూతుర్ని, ఎందుకు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అని. నేనేం చేశాను అంటూ దీప మాట్లాడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ ఉండి మీ అందరితో పాటు ఉన్నాం కదా, మేమేమైనా చేసాము, ఈ పెళ్ళి ఎంగేజ్మెంట్ ఆపలేదు, కానీ ఆవిడ ఎందుకు వెళ్ళిందో మాకు తెలియలేదు, మీరు వెళ్ళి కనుక్కోండి అన్నట్టు కార్తీక్ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు అనమాట. అయితే సుమిత్ర వెళ్ళి ఎందుకు ఇలా చేశావు, అంతకుముందు దీప గురించి చెప్పేదానివి కదా, దీప ఎంగేజ్మెంట్ ఆపేస్తుంది, ఇప్పుడు దీప మౌనంగానే ఉంది, మరి నువ్వెందుకు వచ్చేసావు అంటే ఇక జోష్న తన దగ్గర ఉన్న వీడియోలన్నింటినీ చూపిస్తుంది అనమాట గౌతమ్ గురించి. అయితే అవి చూసి ఒకసారిగా షాక్ అయిపోయి ఇవి దీప నేను ఇలా చేయమని చెప్పిందా అన్నట్టు అడుగుతుంది. కాదు మమ్మీ, నిజమే మమ్మీ, వాడు మంచోడు కాదు అని. మరి ఆఖరి నిమిషం వరకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని సుమిత్ర జోష్నని తిడుతుంది. నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇంకా జోష్న తడబడుతూ ఉంటుంది. అప్పటికే పారిజాతం కూడా వెళ్ళిపోయి ఉంటుంది. పారిజాతం వెళ్ళగానే అసలు మీదంతా కూడా మీకు తెలుసా, గౌతమ్ మంచివాడు కాదని నీకు తెలుసా అంటే తెలుసు అని పారిజాతం చెప్పేస్తుంది నోరుజారి. అయితే మీరిద్దరు కావాలని ఈ పెళ్లి చెడగొట్టుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారు, కానీ అంతకుముందు కూడా దీప చెడగొట్టింది అన్నట్టు చెప్పారు, ఇప్పుడు మీరే చెడగొట్టేసి ఈసారి కూడా దీపం మీద వేద్దాం అనుకుంటున్నారు అన్నట్టు సుమిత్ర అడుగుతుందనమాట. అప్పుడు కానీ సుమిత్రకు తెలియదు ఇదంతా చేసింది జోష్న అని. లాస్ట్ టైం చేసింది కూడా జోష్నే అని, ఇప్పుడు చేసింది కూడా జోష్నే అని. కానీ దీప అనుకొని దీపను అపార్థం చేసుకున్నాను, దీప మంచి చేయాలని చూస్తుంది, అప్పుడు చెడ్డవాడని చెప్పి ఆపింది, ఇప్పుడు తను చెప్పకుండానే ఇప్పుడు అందరికీ తెలిసింది, నేను దీపను అపార్థం చేసుకున్నాను అంటూ ఈ సుమిత్ర కూడా బాధపడుతుంది. ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదని కూడా అనుకుంటుంది. ఇక కాంచన దగ్గరికి వెళ్ళి దీప దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని ఒక్క మాటే చెప్తుంది తప్ప అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పదనమాట. కానీ దీప అర్థం చేసుకుంటుంది, ఓహో జోష్ననే పోయినసారి ఎంగేజ్మెంట్ ఆపుకుంది, ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆపుకుంది అన్న విషయం అయితే సుమిత్రమ్మకు తెలిసిందని దీప కార్తీక్లో ఒకరినొకరు చూసుకొని అనుకుంటారు. ఏదైతే అదేమైంది, జోష్నకి ఆ గౌతమ్కి ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోయింది, అది కూడా తన చేతుల ద్వారానే ఆగిపోయింది, మనకైతే ఏ పేరు రాలేదు, మంచిగానే జరిగిందని అయితే ఇక దీపా కార్తీక్లు అనుకుంటారు. మొత్తానికి జోష్నని ఆ గౌతమ్ గారి నుంచి కాపాడేశాము అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.